लिखित आपका फ्लिप्स का टाइमिंग తెలుగు షో బాబు తెలుగు షో ఇది రిషిక నువ్వు చాలా బాగా చేసావు. రిషిక కాదు రిషిక. ఇంకా బాగా చేస్తుంటే బాగుంది అనిపించింది నాకైతే. ఏ టీం వాళ్ళు బి టీం వాళ్ళు కాదు, ఏ టీం వాళ్ళు ఇది చూసి బాగా చేయాలని మేము కోరుకుంటున్నాం. శోభిత ఏంటి ఏ టీం అంటున్నారు? శోభిత అక్కడ లేదు, ఇక్కడ ఉంది. మన డి తరఫు నుంచి ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం కొరియోగ్రాఫర్ ది. ఓకే పోస్టర్ ప్లీజ్. పండు ఇంత గొప్పదా. ఫస్ట్ లుక్ చూసాము, ఇప్పుడు మనం సెకండ్ లుక్ చూద్దాం మాస్టర్. ఓకే సెకండ్ లుక్ ప్లీజ్. పర్వాలేదు వీడియో చూపించండి. ఏంటి భయమా నాకు? టీజర్ ప్లీజ్. పండు నీకేం చెప్పాం పండు? టీం ఏ జరిగేటప్పుడు టీం బి నువ్వు రావద్దని చెప్పావా? 8 మార్కులు వచ్చాయి కదా, 8 మార్కులు వచ్చాయి కదా. అది కాదు, అవసరం లేదు, నాకు అవసరం లేదు. ఇప్పుడు కొడతారా మీరు? 1 2 3 4 దెబ్బేసి వెళ్ళిపోండి. ఈ లోపల ఈవిడ ఇది పడుతుంది. ఆడపిల్లలంటే ఆడబొమ్మలు అనుకున్నారా? సారీ లైవ్ లో పర్ఫార్మెన్స్ అవుతున్నాయి మాస్టర్. జెసి సుచిత్ర అమ్మాయికి మెసేజ్ పెడుతున్నాడు. ఇంకా ఉన్నాయి మాస్టర్, చాలా ఉన్నాయి. సార్ పక్కగానే ఒకసారి పండు వస్తాయి వీడియోలు. వీడియో చూపించిన మాస్టర్ 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 ఇప్పుడు నేను ఇస్తాను లేరా. చెప్పు చెప్పు. యాక్చువల్లీ అంతా బాగుంది కానీ నాకు మ్యాజిక్ లేదండి. లేదు లేదు. పవ్వగొట్టు పవ్వగొట్టు పొడి కూర దానంచుకు పెట్టు. దసరానా? మరి వెన్నెలేది? పోతాను నాకు ఇది వద్దు. సూరి ఎప్పుడు తాళి కడతారా? ముందు వాడు మెల్ల ఎవరినైనా కట్టనే, ఆ తర్వాత నీకు కడతాడు. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు బాగా కట్టుకున్నావు కదా, చెప్తే ఈడు కూడా కట్టుకుంటాడు ఎలాగో. వాడేమో చెప్పింది చెప్పడు, ఈడేమో చెప్పిందే చెప్తాడు. ఆయన చెప్పింది వినడు, ఇది వినింది చెప్పదు, ఆవిడ అడిగింది ఇవ్వదు, ఈయన ఇవ్వందే అడుగుతాడు. ఏందిరా ఇది? కుమార్ దీని గురించి నేను మాట్లాడవా? ఆహా, మీరు ఎప్పుడైనా పంజాబీ ట్రక్ చూసారా? కుమార్ కంగారు పడతాడు మైక్ తీసుకొని. ఏం లేదు మాస్టర్, యాక్చువల్ గా సాంగ్ ఒకటి చేశాను మాస్టర్. దానికి 6 ప్యాక్ అవుట్ డిజైన్ అని కొట్టాను మాస్టర్. ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ అయిపోయింది ఏదో. అంటే మాస్టర్ అది రాగానే వచ్చాయి మాస్టర్. చూస్తాను ఏంటని అలా చూస్తూ అలాగా ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పి దాన్ని క్లిక్ చేశాను. స్పెల్లింగ్ మిస్టేక్ అని వచ్చినాయి అంట. ఎలాగో మిస్టేక్ జరిగింది కదా అని చూసుకుంటే వెళ్ళాడు. నీ కలని పటకు వదలనవి చూడే నా కళ్ళు, ఆ చూపులు నల్లా తొక్కుకు వెలకు దయలేదా. మాస్టర్
బాగుందన్న. రేవంత్ ఎక్స్ప్రెషన్స్ అతనికంటే బాగా ఇచ్చాడు మాస్టర్. ఒకసారి సాంగ్ పెట్టండి. చాలా 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 బాగుంది. ఎక్సలెంట్, సూపర్, ఫెంటాస్టిక్. నువ్వు చెప్పిన ఒకసారి తెలుగులో చెప్పు మళ్ళీ. మీ నృత్య ప్రదర్శన అద్భుతంగా ఉంది, వినసొంపుగా ఉంది. వినసొంపుగా, కనసొంపుగా గగన్ దిశ చాలా 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 బాగా చేశారు. అన్ని బాగున్నాయి. థ్యాంక్ యూ మాస్టర్. ఇంక తీసేయచ్చు. ఆ క్యారెక్టర్ ని ఎంత ఓన్ చేసుకున్నంటే వి జస్ట్ ఫీల్ లైక్ ఇక్కడ నిజంగా రావణాసుని చూసినట్టుంది. అరే నువ్వెందుకు అక్కడ ఉన్నాడో చూస్తున్నాను నేను. ఏమిటండి ఇది? ఏమిటండి ఇదంతా? అయ్యో అందరూ చూసేసారా? ఎందుకు జెస్సీ లాగా బిహేవ్ చేస్తున్నారు? ఏంటయ్యా మాట్లాడవేంటి? ఇక్కడేవో వినిపిస్తున్నాయన్నా. నీకేం వినిపిస్తుంటే అది బయటికి ఇస్తా ఉంటుంది. ఆహా ఆ? ఆహా 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 ఆహా. ఆవిడేంటి అడుగుతుంది? దివ్యకి బాగా చల్లిగా ఉందంట. నువ్వేం చేస్తున్నావు? కొంచెం వెచ్చగా ఉంటదని చెప్పి. వెచ్చగా ముందు మనలో వేడి ఉండాలి కదబ్బా. సడన్ గా వచ్చేసి మా ఇంటి డోర్ తీయడం అనేది చేయకండి, ఓకేనా? ఏ తీస్తే అక్కడ మీకు ఏ సీన్ కనిపిస్తుంది తెలుసా? నాకు తెలుసు. 6గురు ప్రతివత సినిమాలో ఒక ఆయన కూర్చొని ఎడుస్తుంటాడు చూడు. సేమ్ అలాగే నువ్వు కూడా. నా గురించి మీకు తెలీదు. నాకు తెలుసు. యా యా యా, ఏం తెలుసా? నువ్వు పూజకి పనికిరాని పువ్వు అంటే కదా. పూజకు వేళ ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం. ఇలా తయారయ్యారేంటండి? ఏం చేస్తాం? ఎవడైనా కారు కొట్టేస్తాడు, డబ్బులు కొట్టేస్తాడు, నగలు కొట్టేస్తాడు. వాడు ఎవడో మా ఇల్లు కొట్టేశాడు. RX100 లో కార్తికేయ పాయల్ రాజపుత్రిని ప్లీజ్ అని అడుక్కున్నాడు. అక్కడేమో డీజే టిల్లు రాధికాని ప్లీజ్ అని అడుక్కున్నాడు. ఏమైంది? చివరికి టిల్లు డల్ అయ్యాడు, కార్తికేయ కామ్ అయ్యాడు. అమ్మా కొంచెం గ్యాప్ ఇచ్చుకోండి మనకి. ఏవిడేంటి సిగ్గుపడుతుంది? యారు మనోళ్ళే ఇది హీరోయిన్ ఎవరిని? నేహా శెట్టి. ఈయనతో ఆల్రెడీ బెదర్లంకన్ సినిమా చేశాను. పాయల్ రాజ్పుత్ ఆల్రెడీ మొత్తం అంతా మన దాబా దగ్గర దోశలు వేస్తుంటే నేను లేవడానికి ఒక మీనింగ్. దాటి నుంచి ఇవిడ నన్ను టచ్ చేయకంటుంది. ఇవిడ నీ దగ్గరకైనా వచ్చాను నేను. నాకు దూరంగా ఉండి అంటుంది. అది జరుగుతుంది. ప్లీజ్ అంటుంది. ఏంటి నీకేంటి ప్రాబ్లం ఏంటి నీది? సినిమా పేరేటి? హీరో పేరు తెలుసా నీకు? హీరో పేరు తెలీదు. హీరోయిన్ పేరు తెలీదు. ఇది ఏ షో అసలు? ఏది తెలీదు. శేఖర్ మాస్టర్ చూసావా? చూడలేదు. నీకు హైపర్ అది తెలుసా? ఎవడాడు? డాన్స్ కి మీకు ఏంటి సార్ సంబంధం? ఇది ఇప్పుడు కాదు, నాకు 3 years ఉన్నప్పుడు 3 years ఉన్నప్పుడు 3 years ఉన్నప్పుడు 3 years ఉన్నప్పుడు 3 years అప్పుడు నాన్నగారు బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. నేర్చుకోరా డాన్స్. ఒళ్ళంతా బొబ్బలు వచ్చాయి. నాన్న ఇంటికి వచ్చాక నేను స్కూల్కి వెళ్తాను నాన్న, నా వల్ల కాదు ఈ డాన్స్ అని చెప్పా నాన్నకి. నాన్న ఒకటి వేసి వచ్చాడు, ఊగుతాడు, అదే డాన్స్ అంటాడు.